చెప్పలేదు. అది మొట్టమొదటి తీసుకెళ్ళి గుడివాడ తీసుకెళ్ళి ఆ చేత్తో పాటు ధర్మరా భార్యతో పాటు శుభ్రంగా ఆపరేషన్ చేయించడం. ముదిరిపోయి వేపు మాటలు నాలుగు మాటలు ఈ మాటలు పొలం వెళ్ళి ఒక మజ్జిగ తాగదు, ఒక పెరిగి తిందు, ఏమి తిందు. అంటే అది ముదిరిపోయినాక నాకు బాగోట్లేదని చెప్తుంది. ఏంటి బాగోట్లేదు అన్నావు ఏంటి, ఈ బట్టలు ఏంటి, వాసనలు ఏంటి, చేత ఏంటంటే నాకు మళ్ళీ అవుతుంది అని మొట్టమొదటి ఏం చెప్పలేదండి. ఇది చెప్పలేదు. ఆ బేబీ వాళ్ళు వీటికి వెళ్ళిపోతా వాళ్ళు అది ఆగిపోతుంది అట్టా అని అన్నారు అని దగ్గరించుకుంటే ఆమె తెచ్చుకుంటే గుడివే తీసుకెళ్ళాము. పాప మీద పాపమ్మ అన్నయ్య సీతమ్మ చూపించాము. తిన్నాక వదిలికా తీసామంటే వెళ్ళాము. వాళ్ళకి వెళ్ళినాక ఆ నర్సే ఆమె ఏమంది, అయ్యా నీకు చెప్పగాడు, నువ్వు షాట్కి వెళ్ళిపో అని మేము రాళ్ళు తీసుకెళ్ళి షాట్ కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత బాగా ముదిరిపోయినాయి. అది అమ్మటే ఇంటూరు కానీ ఎక్కడికన్నా తీసుకెళ్తేనే పనిచేస్తుంది అని చెప్పి ఆమంటే మేము కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాం. ఆ ఊరు దయవాడానికి తీసుకెళ్ళాం. పులియూరు తీసుకెళ్ళాం. సరే గుంటూరు తీసుకెళ్ళాం. గుంటూరులో కాడ లేకపోతే ఎక్కడో హైదరాబాద్ చెంగన్న గుడి, హైదరాబాద్కి 20 రూపాయల మనిషికి ఎక్కడో ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేను ఒంటరిగా ఆమెను వేసుకుని అంత అన్నం వేసుకుని తిప్పలు కప్పుకొని ఆమె చీరలు తీసుకుని ఎంత లేకపోతే కట్టుకోవాలి కానీ అప్పుడు కట్టుకోలేదు. ఎవరో పట్టించుకోరు. ఆమె తీసుకెళ్తే అక్కడేమన్నారు, అవి ఎందుకు బాడీ ఇచ్చాడు. ఆ బాడీ దాని కొందుగా ఎక్కువైపోతాను అంటారు. ఎక్కువైపోతుందని చెప్పి తిరుగుబోళ్ళలో హాస్పిటల్ ఉంది. అక్కడ చేసాం. అక్కడ చేస్తే వాళ్ళు రోజుకి 250 రూపాయలు కరెంట్ 33 చేశారు. గత దాంతో 34 చేశారు. చేసినా కానీ కొంత ఆకాయ రసం ఏంటంటే అది నడుస్తుంటే సరే నడిచిందని ఇదయ్యాను. ఇదైన తర్వాత అట్లాగే నేను బాగా కాయలు బాగా తీసుకోవడం, రసం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఏర్పాటు చేసినా కానీ సరేలేని కొన్నాళ్ళకి ఆమె మళ్ళీ మంచాన్ని పడుతుంది. మంచాన్ని పడిపోయినాక ఏ ఆడపిల్ల రావడం లేదు. ఏ ఆడపిల్ల పని చేయట్లేదు. నేనే నీళ్ళు పోసుకుని నేనే బట్టలు ఉంచుకుని అది చేసుకుని ఇది చేసుకుని ఆమె గంట వేసుకుని ఆ చేతవాళ్ళు అందరూ చూసారు, మా గడ్డి చేస్తున్నారు అని ఆయన చూసేవాళ్ళు. చూసినాక ఆమెగా చనిపోయిన తర్వాత చెన్నై వచ్చాడు. చెన్నై వచ్చిన తర్వాత ఆమెను పారేసాం, అంత అయిపోయింది. ఈయన గారు మన ఎస్ఐ గారు హాస్పిటల్లో చదువుతుంటే 10 పరీక్ష రాశాడు. రాసిన తర్వాత ఆ జనం అయిపోయిన తర్వాత కొంతకాలానికి వెళ్ళమంటే నేను వెళ్ళను అంటే ఏంటంటే ధిక్కరిస్తున్నామంటే నేను వెళ్ళను, నేను చదువుకోను, ఇంటికాడ ఉంటాను. సరే ఇంట్లో ఉంటామని చెప్పి నేను కాలికి వెళ్ళిపోతాను. ఆ పని అమ్మాయి గారు మన అమ్మాయి గారికి ఈ ఊరు ఈ లాభాటం లేదు. ఈ ఊరు సంబంధాలు భోజనానికి వెళ్ళేదానికి అప్పుడు నా మెడలో గొడ్డు వేసుకుని 400 పెట్టుకుని తెల్లపట్లు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను భోజనాలు అయిపోయినాక తిరిగిపోయిన కదా మా సన్నాసి పెద్ద సన్నాసి నా ఎదురుని కూర్చున్నాడు. వాళ్ళంటి సన్నాసిలో ఉంటారు. ముందు మీ నాన్నగారు ఎట్టు వచ్చాడు, ఎమ్మెల్యే పనికి ఏంటి, చొక్కాలు ఏంటి, ఉమ్మరాలు ఏంటి, గొడ్డు చేసుకొచ్చాడు, నువ్వు ఎట్టు వచ్చావని చెప్పి ఆయన దగ్గర ఇచ్చారు. ఆయన దగ్గర ఇచ్చిన తర్వాత నేను అమ్మటే వచ్చి అప్పుడు ఫ్యాన్లు లేవో ఫ్యాన్లు ఉన్నాయి కానీ మా బట్టలు ఇప్పేసి నాకు తీసి ఆమె బెళ్ళ కొలిసి ఒకటి, ఆమె పోగులు ఒకటి, అవి ఒకటి, సూత్రం ఒకటి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ డబ్బాలు ఉన్నాయి. డబ్బాలో పెట్టి నేను వేడి బొబ్బని దాచి ఆ మూడు కాసులు బాగు పోసి తీసుకున్నాడు. ఈ 300 తీసేసుకున్నాడు, 400 తీసేసుకున్నాడు. పైకొండ కరెంట్ వచ్చేసేసి నేను టాక్ మనం పెట్టాను. అది టీవీ కాదు, మామూలు పెట్టింది. అది ఏం టీవీ వస్తుందేమనుకున్నాం. రత్నాలకి అంగారు ఆ 3 అన్నప్పుడు ఆ డబ్బా నగరం తీసుకుని ఆ ఉప్పు డబ్బా దాంట్లో పెట్టేసి ఇక్కడ మొక్కేసేసాడు. మొక్కేసేదానికి నేనేం చేశాను, తెల్లారినాక
కాయకి వెళ్దామని మనం చేసుకుందామని తాళం పెట్టేలాకి టాక్ మంది అలాగే ఎమ్మటెమ్మటి వచ్చేసి మౌని గారికి మన వచ్చి మౌని చెప్పేసాను మన దగ్గర మౌని వెళ్ళమన్నారు వెళ్ళమంటే గోళ్ళని కూర్చుంది దొంగలే రాలేదు ఏం పెట్టడం అని చెప్పి ఈ అమ్మకి ఈ కోడిశ్రమ వచ్చింది ఈ కోడిశ్రమ వచ్చింది ఏంటంటే అట్లా ఏడుతున్నామంటే నగలు లేవు నగలు అయిపోయి రాత్రి మళ్ళీ పెట్టాను వండి అనుకుంటున్నాను లేవన్నాను అన్నలాగే అప్పుడు చెడు కడ్డీ వచ్చిన తర్వాత వేరే చిన్న ఏంటిరా ఎప్పుడు చేయింది నాన్న నగలు ఏమైపోయింది ఉంగరాలు ఏమైపోయింది అంటే వాళ్ళందరూ అక్కబాలేస్తున్నాడు మన మీద దొంగలిని కడతారని చెప్పి వీడు డబ్బా పెట్టి అన్నీ కలిసి అనుమతిగా బారేశారు బాగా నన్ను వచ్చేదానికి ఈ చిన్నవాడు కాడ వాళ్ళ కలిసిపోయిన దాకా నేను ఆదరణ పెట్టుకుని నా రోడ్డు దాకా ఆనందకుండా అప్పుడు కాయకి వెళ్ళకుండా దాదాపు మంది చెప్పి నేను కలుపుకొని వెళ్ళి వాటర్ గంధమని వచ్చేదానికి వీడి గారు అమ్మ నా పొందుని వేసుకుని ఆ సీతంబారు అబ్బాయి వేసుకుని ఈ చాలా కాలం పడిపోయి అక్కడ ఎక్కడో తుప్పాల చెట్లోకి వెళ్ళిపోయి కాయలు కోస్తానే కాడికి నువ్వు మగవాడు కదా అంటారా అన్నలాగి వీడు వెళ్ళి కింద కుదపడ్డాలకి అంజీ గారు అన్నాడు ఏంటప్ప నిధి మొత్తం వెళ్ళి మన మిగతాయి కుదపడ్డాడు రంగ తీసుకొచ్చాడు ఇచ్చిన మీద అన్నలాగి ఏడు కుదపడినాడు ఇప్పుడే కానీ వెళ్ళాడు అనేలాగి వాళ్ళు ఖాళీ పోయిన తర్వాత ఇక ఆడు ఈడు ఎక్కమన్నలాకి వీడు ఎక్కేసాడు నా కాళ్ళు వణుకుపోతుందిరా నేను పడిపోతానురా ఎలా అంటే ఇల్లు కుట్టేలాకి ఆడు ఇంటి మాట కూర్చున్నాను ఇంటి మాట పట్టిన వాళ్ళకి కుదపడ్డ మనిషికి ఈ నడుము పోయింది ఈ చెయ్యి పోయింది కుదపడిపోయింది కాపాడి సింహాల కాడికి వచ్చి గుర్తపడిలో ఏడుతున్నాను నేను హాస్పిటల్కి వెళ్ళి భోజనం పెట్టి అంత భోజనం ఏంటంటే తర్వాత ఏంటి ఏడుతున్నామని అది అన్నం ఎక్కాలి వదిలిపెట్టి వచ్చేసి అన్నీ అనమాట వెళ్తుంటే రావయ్యా ఏంటి నీ కొద్దిగా తప్పించుకొని ఉన్నానని చెప్పి వేసుకెళ్ళాం ఆ సినిమాల కాడు కట్లు కట్టారు మేతులు కట్టారు కూర్చోబెట్టారు మన శాంతమ్మ గారు అబ్బాయి ఆటో తోలుతున్నాడు సోమన్ ఆటో తోలుతుంటే ఆ ఆటోకి దిగడానికి మా పెద్ద అమ్మాయి మన దగ్గర పెద్ద అమ్మాయి మరి చిన్న అమ్మాయి వీళ్ళందరూ ఆటోలు కూర్చొని రాబాబా అన్నది వెళ్ళాము ఆ సినిమాకి కట్టేలాకి మరి ఇది వేసుకుని గజవాడ వెళ్ళిపోతే రక్తం ఇది అది వీళ్ళకి 9 అయింది 9 అయింది ఆయన చేసుకోవడానికి చేస్తున్నాడు అంటే తీసుకెళ్ళిపోయి ఆయన దగ్గర మీ హాస్పిటల్ చేస్తున్నాడు తర్వాత ఆయన తీసుకొచ్చి ఏంటమ్మా ఝాన్సీ అంటే బాబాయ్ కోడిగుడ్డు తీసుకెళ్దామా ఆడికాడ రెడీగా ఉన్నాడు వెళ్దామని అన్నలకు అక్కడ వెళ్ళి కానీ కోడి అది అంటారు ఈ రక్తం రోజు లేదని చెప్పి వెళ్ళి ఆయన మాట్లాడాయి బాబు నీ కాయలు అమ్ముకున్నా అది వెళ్ళిపోయింది అది కానీ అమ్మాయి వాళ్ళు చెప్పిన తర్వాత ఏం పదరికా అన్నాడు అన్నలకి నేను గారికి 80,000 ఇస్తేనే లోన్ తీసుకురండి చాలా తగ్గిపోయింది తీసుకుని అన్నారు 80,000 అకౌంట్ అంటే మన వాళ్ళ అమ్మ చచ్చిపోయింది వాళ్ళ అమ్మకే దగ్గర 70,000 అయింది అన్నాను సరే ఏంటి చెప్పన్నాడు బాబు మీరు చెప్పండి మార్కు నేను అన్నాను మార్గం చెప్పమంటే ఆయన 80,000కి 70,000కి వచ్చాడు 70,000 6,000కి వచ్చినాడు ఏమని చెప్పాడు ఈ రక్తం ఇప్పుడు దొరకదు రక్తం నువ్వే తెచ్చుకోవాలి గుడుపు నువ్వే అందియాలి బాట నువ్వే తెచ్చుకోవాలి 70,000 మటుకు 60,000 మటుకు నువ్వు పెడితేనే ఆపరేషన్ చేస్తావు అన్నారు ఇంకా 3 రోజులకి 4 రోజులకి ముగ్గురు ఉండాలి ఆ రామయ్య గారు పట్టుకున్నాం రామయ్య పట్టుకుంటే రామయ్య గారు ఇక్కడ ఆ రింగ్ రోడ్ అంతా తిరిగాం ఏ రౌడీలు లేరు లేకపోతే ఆయన గారికి మళ్ళీ హాస్పిటల్కి వచ్చి నీరసంగా ఉండడానికి పొద్దున్న మంగడికి ఇచ్చి రేపు ఆయనకి మరి పాలు తీసుకొచ్చి తీసుకొచ్చి ఎవరూ లేరు బండి కాడ హాస్పిటల్లో నేనే ఒంటరిగా ఉన్నాను ఆ నాన్న కలిసి ఆ కాళ్ళు వేసుకుని ఈ గుండు మీద వేసుకుని పడుకుంటే సరే నేను ఇప్పుడు రామయ్య గారు మన పాస్టర్ గారు ఇక్కడ గుడి కట్టిన ఆయన గారు కొడుకు అక్కడ రింగ్ రోడ్డు కాడ హాస్పిటల్లో రక్తం ఉంటున్నాడు రక్తం వాళ్ళకి రాజారావు చేసిన తర్వాత అన్ని తర్వాత ఈ తర్వాత పంపించారు పంపించిన దాకా నేను చదువుకోండి ఆయన పెట్టుకుంటూ 2 పనికి వెళ్తారు కానీ మళ్ళీ నాకు ఎక్కడ ఇచ్చాడు చెప్పిన వేళ ఆయన వదిలిపెట్టేసేసి ఆ లారీలో వదిలిపెట్టేసేసి ఆమె తీసుకెళ్ళి గొల్లపూడి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మ గారికి నా అంటాడు అవి చేసుకుని వచ్చేసుకుని
ఆ బాధలు నేను పెద్దవాళ్ళు 2 సంవత్సరాలు ఉంటాను. 2 సంవత్సరాలు నా బాధలు ఎవరికి తెలియకుండా అక్కడే ముగించుకుంటూ అక్కడే కాదు అనుకుంటూ ఉన్నాను. ఉన్న తర్వాత వీడు ఆళ్ళ ఉంటాడు. ఆళ్ళ ఉండి ఆమె చూస్తారని చెప్పి ఆమె గర్భవతి అయింది. గర్భవతి ఇంటికి వచ్చేలాకి రానాడని కాలు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన గారు మళ్ళీ వచ్చేలాకి ఇప్పుడు అమ్మగారికి వెళ్ళింది. ఈ గారు పెట్టి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సాక్ష్యం మళ్ళీ గారు తీసుకొచ్చిన తర్వాత మరి సంపాదించిన మళ్ళీ తీసుకొచ్చి నాన్నగారు తీసుకొచ్చి మరి ఏం పెట్టారు. మరి ఆవిడ మింగేసేది. ఆయన మింగేశారు. అత్తగారు ఉంగరాలు ఆయన అయిపోయి నాకు కలిసి మరి పట్టుకున్నాను.